చీర ఎలా ఉంది చెప్పండి. మొన్న తీసుకున్నా కొత్త మోడల్ అని. ఎలా ఉంది చెప్పండి. ఎందుకు బాగుండయి? నా కొడుకు రాత్రనక పగలనక కష్టపడుతుంటే ఆ పైసలతోని నువ్వు చీరలు కొంటావు, జల్సాలు చేస్తావు. అయినా నీకు పోయేదేముంది? నా కొడుకు కష్టమేగా. నీ పుట్టింటికి అడికెళ్ళేమన్నా కట్నం ఇట్లా తెచ్చినవా ఏంది? కట్నం దేని వాళ్ళకే ఈరోజు బాగుంది పోగారు. అత్తయ్య ఒక్క నిమిషం ఆగుతారా? ఇది నేను తీసుకుంది మా అమ్మ ఇచ్చిన డబ్బులు, మీ అబ్బాయి తెచ్చిన డబ్బులతో కాదు. ఎప్పుడైనా ఏ భార్య అయినా తన భర్త సంపాదన చూసే ఖర్చు చేస్తుంది. నేను కట్నం తేలేదు కావచ్చు అత్తయ్య, కానీ అందరినీ మంచిగా చూసుకునే మంచి మనసు నాకు ఉంది. మీరు ఎందుకు అది అర్థం చేసుకోవట్లేరు? అంటే మీతో ఎప్పుడు డబ్బే ఉంటుందా? మనుషులు ఉండరా? డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు అత్తయ్య, మనిషే ముఖ్యం. అది మీరు గుర్తించిన రోజు మీకే అన్నీ అర్థమవుతాయి. నా భర్త పైసలు నేను ఖర్చు పెట్టుకోవడం తప్పేముంది? కట్నం తినంత మాత్రాన నేను మనిషిని కాదా? నాకు నా భర్త సంపాదన మీద హక్కు లేదా?